ఈరోజు ఉమెన్స్ డే కదా. అవును. అంటే మీ ఉమెన్స్ అంటే అన్ని రంగాల్లో వస్తున్నారు కదా, మీరు ఎట్లా ఫీల్ అవుతున్నారు? చాలా ప్రౌడ్గా ఉంది అన్ని రంగాల్లో ఉమెన్స్ని చూడడం. ఇప్పుడు ఒక్క చోటనే కాదు, ప్రతి చోట ఫ్రమ్ కూరగాయలు అమ్ముతున్న దగ్గర నుంచి ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్స్ వరకు ప్రతి రంగంలో ఉమెన్స్ ఉన్నారు. ప్రౌడ్ టు బి అన్ ఉమెన్. అంటే మీరు ఇంకేం కోరుకుంటున్నారు? ఏమైనా రైట్స్ కావాలా మీకు? ఏమైనా లేదండి, ఐఎమ్ హ్యాపీ టు బి అన్ ఉమెన్. ఉమెన్స్ డే గురించి మీరు 2 మాటలు చెప్పండి. ఉమెన్స్ డే మహిళలందరికీ నా తరఫున శుభాకాంక్షలు. మీ యూత్ అంతా అందరు కలిసి లేడీస్కు చాలా రెస్పెక్ట్ ఇస్తే యూత్ ఎక్కడికైనా వెళ్ళగలుగుతారు. మీరు కొద్దిగా ఆడవాళ్ళని గౌరవించాలి ఎక్కడైనా. స్త్రీ అంటే శక్తి కదా మేడం. శక్తి నిజమే, కానీ ఆ శక్తిని అంచి వేస్తూనే ఉంటారు కదా పురుషులు. అదే అన్ని రంగాల్లో కూడా అన్ని రంగాలు అమ్మాయిలు అబ్బాయిల కన్నా ఉన్నారు. అబ్బాయిలు కూడా చాలా ట్రైన్ కూడా నడుపుతారు, ఫ్లైట్ నడుపుతున్నారు, అన్నీ నడిపిస్తున్నారు. కానీ అబ్బాయిలు కూడా కొద్దిగా అమ్మాయిలని అంటే అన్ని రకాలు అమ్మాయిలు కూడా మంచిగా ఉన్నారు, చెడు ఉన్నారు, కానీ అబ్బాయిలు కూడా కొద్దిగా గౌరవించి ఆడవాళ్ళు కొద్దిగా పెద్దవాళ్ళని గౌరవం అవన్నీ ఇస్తూ ఉంటే ఆడవాళ్ళు ఎక్కడికైనా ఇవ్వట్లేదంటారా? చాలా దగ్గర చూస్తుంటాను. కొన్ని దగ్గరలో అమ్మాయిలు కూడా అలాగే ఉన్నారు, అబ్బాయిలు కూడా అలాగే. అది కొద్దిగా అర్థం చేసుకొని గౌరవించి చదువుకున్నాం కాబట్టి మీ ఎడ్యుకేషన్ మా జనరేషన్ వేరు, మీ జనరేషన్ వేరు. మీరు కొద్దిగా ఆలోచించుకొని మంచి చక్కగా ఉండడం, స్త్రీకి గౌరవిస్తే చాలని అనుకుంటున్నాను. మాకు ఎక్కడికి వెళ్ళినా స్వేచ్ఛ ఇవ్వాలి. అంటే ఇప్పుడు స్వేచ్ఛ లేదంటారా? స్వేచ్ఛ కొంతమంది ఇస్తున్నారు, కొంతమంది ఇవ్వటల్లా. కొంతమంది ఇస్తున్నారు, అందరూ ఇవ్వటలేదు కదా. ఆడపిల్లలు అర్థం చేసుకుని వాళ్ళతో మంచిగా మెలగాలి, అందరూ గౌరవించాలి. అది ఎక్కడికి వెళ్ళినా మాకు కొంచెం గౌరవం. అన్ని రంగాల్లో ఉన్నారు, ఫ్లైట్ నడుపుతున్నారు, షిప్పులు అన్ని రంగాల్లో ఇప్పుడు బాగా వస్తున్నారు. అలాగే ఇంకా ఎక్కువ మంది రావాలని కోరుకుంటాం. ఇండిపెండెంట్ అంతే, ఈక్వల్ టు మెన్, బాగా సపోర్ట్ చేసుకుంటున్నాం, బాగుంది. ఇంకా హైదరాబాద్కి వచ్చేసరికి అయితే ఇంకా అంతా ఈక్వల్లీ సపోర్టింగ్, ఇద్దరు జాబ్ చేసుకోవడం, వాళ్ళు హౌస్ హోల్డ్ వర్క్స్ చేయడం, హ్యాపీ అంతే. ఇంకొంచెం బెటర్ సపోర్ట్ ఉంటే బాగుండేది, ఫ్యామిలీ నుంచి కాదు సొసైటీ నుంచి కూడా అంతే. అంటే ఏం మార్పులు కావాలంటే ఏ సపోర్ట్ కావాలంటారు? ఆల్రెడీ ఇక్కడ నార్మల్గా తెలంగాణ పీపుల్కి అయితే ఫ్రీ బస్ అనేది ఉంది, అది ఓకే. బట్ ఇంకా ఏంటంటే ట్రాఫిక్ పరంగా బాగా ఉంటుంది ఇక్కడ. ఈవెన్ ఉమెన్స్ ఆఫీసెస్కి వెళ్ళాలన్నా కూడా అంతే. ఇప్పుడు ఆడవాళ్ళు అన్ని రంగాల్లో ముందుకున్నారు కదా, అంటే ఫ్లైట్ నడిపే దగ్గర నుంచి షిప్ ఇంకా అలాగే ట్రైన్స్ కూడా నడుపుతున్నారు కదా, మీరు ఎట్లా ఫీల్ అవుతున్నారు? వీఆర్ ప్రౌడ్ అంతే. వీఆర్ ఎవ్రీవేర్. ఇప్పుడు ప్రెసెంట్ కంపేర్ చేసుకుంటే అన్ని రంగాల్లో ఉమెన్స్ అనే వాళ్ళు ఉన్నారు, సో హ్యాపీగానే ఉంది. ఇంకా మెన్స్తో పాటు ఇంకా అన్ని రంగాల్లో ఇంకా ఎక్కడైతే స్త్రీలు లేరో అక్కడ కూడా ఉండాలి అనుకుంటున్నాను.